ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొమ్రవెల్లి మల్లికార్జున స్వామికి సంబంధించిన ఆలయం, అదేవిధంగా ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయము, కురవి వీరభద్ర స్వామి ఆలయంతో సహా, కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంతో సహా మొత్తం ఆలయాలన్నీ కూడా శివనామ స్మరణతోటి మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయంనే 4 గంటల నుంచే పూజలు ప్రారంభమైన ప్రధానంగా అభిషేకాలతో సహా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అంటే నారికేలకు సంబంధించినటువంటి అభిషేకము, అదేవిధంగా క్షీరాభిషేకంతో సహా స్వామివారిని దైవ దర్శనం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం 1000 స్తంభాలకు సంబంధించినటువంటి ఆలయంలో ఉన్నాం. 1000 స్తంభాల ఆలయంలో చూడవచ్చు, అంటే గర్భగుడి లోపల అశేష జనమంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తి స్వామివారికి అభిషేకం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. స్వామివారికి ఇష్టమైనటువంటి బిల్వపత్రాలతోటి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ తోటి కావచ్చు, ఫలాలు పుష్పాలతో మొత్తం అలంకరించినటువంటి స్వామివారికి అభిషేకం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా శివనామ స్మరణతోటి ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. మొత్తం ఆలయం అంతా కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చారిత్రక 1000 స్తంభాలకు సంబంధించినటువంటి ఆలయం లోపల భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. దాదాపు కిలోమీటర్ మేర భక్తులంతా కూడా క్యూ లైన్ల లోపల స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా అంటే శివనామ స్మరణతోటి మారుమోగుతున్నటువంటి ఆలయాల్లో దానికి తగ్గట్టు ఏర్పాట్లు అయితే భక్తులు ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు చేశారు. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు ఇక్కడ భక్తులకు సరిపడా క్యూ లైన్ల లోపల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. ఒకసారి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ గారు మనతోంటున్నారు. శర్మ గారు, మహాశివరాత్రి సందర్భంగా ఉన్నటువంటి ప్రశస్తం మేరకు ఆలయంలో ఏ రకమైనటువంటి పూజలు కార్యక్రమాలు ఉంటాయి సార్? చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయం లోపల మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు లక్షలాది మంది భక్తులు కూడా స్వామివారి దర్శనానికి వస్తున్నారు. వారి కొరకు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా రెవెన్యూ, మున్సిపల్ శాఖ, ఇతర శాఖ అధికారులందరూ కూడా ప్రత్యేక సమన్వయంతో కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం జరుగుతున్నది. ఈరోజు జన్మకో శివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో స్వామివారికి ఉదయం 3 గంటలకే మన అఘోర పాశుపతి రుద్రాభిషేకం నిర్వర్తించి భక్తుల యొక్క గోత్రనామాలతో సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించుకుంటున్నాము. కావున భక్తులందరూ కూడా ఈ రుద్రాభిషేకంలో నమక చమకాదులతోని రుద్రాధ్యాయంతో నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ అంటూ స్వామివారికి రుద్రాభిషేకం 1000 సంవత్సరాల క్రితము 1000 మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల ప్రతిష్ట గావించినటువంటి ఆ రుద్రేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తండోపతండాపులు వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 6:45 స్వామివారి యొక్క కళ్యాణోత్సవం రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది. జాగరణ ఉన్నటువంటి భక్తులకు కూడా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, అదేవిధంగా పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి గారి సూచనలతో ప్రసాద పంపిణీ కూడా జరుగుతుంది. రాత్రి లింగోద్భోగాల సమయం లోపల స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల వరకు కూడా. అదేవిధంగా జాగరణ ఉన్నటువంటి భక్తులకు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిన్నటితో ప్రారంభమైనాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంటే క్రౌడ్ ఎట్లా ఉంది సార్? ఈ క్రౌడ్ అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేస్తారా? దైవదర్శనం ఎట్లా సాగుతుంది? క్రౌడ్కు తగ్గట్టు భక్తులకు అధిక సంఖ్యలో వస్తున్న అంచనాతోనే 4 లైన్ల క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శీఘ్ర దర్శనము, అదేవిధంగా ధర్మ దర్శనము, రుద్రాభిషేక దర్శనము, విఐపి దర్శనం చేయడం జరిగింది. కావున భక్తులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. స్వామివారు దర్శించుకునేటువంటి ప్రతి భక్తుడు కూడా శివపంచాక్షర మంత్రాన్ని ఓం నమః శివాయ అంటూ ఆ స్వామివారు దర్శించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఇది మొత్తంగా కూడా
వెయ్యి స్తంభాల ఆలయంతో సహా చారిత్రక ఆలయాలన్నీ కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. ఎక్కడికక్కడికి కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దైవ దర్శనం కోసం ఏర్పాటు చేశామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మతో సహా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికారులు తమకు సంబంధించిన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.